has defined a number of columns and number of rows. Table కావాలంటే మనకు number of columns and number of rows ని select చేసుకుంటాం. Each row is identified by the values appearing in a particular column. Identify is a unique field. ఒక రోలో మాత్రం ఒక పర్టికులర్ పర్సన్ మాత్రమే డీటెయిల్స్ ఉంటాయి, కాలంలో మాత్రం ఫీల్డ్స్ ఉంటాయి, యూనిక్ ఫీల్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ డేటా ఇన్ ఏ టేబుల్. ఈ టేబుల్లో మనకి ఏమి ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో చైల్డ్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్. దీస్ ఆర్ కాల్డ్ కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. కాలమ్స్ అంటే ఏమి, దాన్ని ఇంకొక నేమ్ ఫీల్డ్స్ అట్రిబ్యూట్స్. Column is a set of data values of a particular sample type, one for each row in a table. కాలమ్స్ అంటే దాంట్లో డేటా వాల్యూస్ ఉంటాయి, పర్టికులర్ సింపుల్ టైప్ గా ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఈచ్ రో ఉంటాయి అన్నమాట టేబుల్లో. ద కాలమ్స్ ప్రొవైడ్ ద స్ట్రక్చర్ అకార్డింగ్ టు విచ్ ద రోస్ ఆర్ కంపోజ్డ్. దాంట్లో రోస్ మాత్రమే ఉండవు, కాలమ్స్ కూడా ఒక స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు టేబుల్ చూపించాను కదా, స్టూడెంట్ డేటా టేబుల్. దాంట్లో వచ్చేసి కాలమ్స్ చైల్డ్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ ఆధార్ నంబర్స్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ ఫీల్డ్స్ ఇన్ ద టేబుల్. నెక్స్ట్ మీన్స్ రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ టపుల్స్. రోస్ అన్నా ఒకటే, రికార్డ్ అన్నా ఒకటే, టపుల్స్ అన్నా ఒకటే. ఏ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ రికార్డ్. అంటే రో అనేది ఒక రికార్డు. ఇట్ రిప్రజెంట్స్ ఏ సింగిల్. అంటే రికార్డ్ అనేది ఒక సింగిల్ రిప్రజెంట్ చేస్తుంది. డేటా ఇన్ ఏ టేబుల్. ఆ టేబుల్ రూపంలో ఒక సింగిల్ రోని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది, సర్టెన్ పర్సన్. ఏ డేటాబేస్ టేబుల్ కెన్ బి విజువలైజ్డ్ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ టేబుల్ మనకు ఏ విధంగా, డేటాబేస్ ఏ విధంగా విజువలైజ్ చేస్తుంది అంటే, దాంట్లో రోస్ అండ్ కాలమ్స్ మాత్రం ఉంటాయి. ఇన్ ఏ టేబుల్ రిప్రజెంట్స్ ఆ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఏదైనా ఒక రోని తీసుకుంటే ఒక పర్సన్ కి ఈజీగా రిలేటెడ్ అయ్యే డేటా మాత్రమే ఉంటుంది. A record is a set of information stored in a database. ఆ డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ఒక రికార్డ్ రూపంలో సెట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయని. ఓకే, డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ డేటా వి ఆర్ స్టోర్ ఇన్ ద డేటాబేస్. ఈ డేటా టైప్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక డేటా డేటా టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 కేటగిరీస్. డేటా టైప్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ న్యూమరిక్ టైప్స్, ఆల్ఫా న్యూమరిక్ టైప్స్, బైనరీ టైప్స్, డేట్ అండ్ టైమ్, అదర్ వేరియబుల్ డేటా టైప్స్. ఫస్ట్ వన్, numeric types. Numeric types are used for describing numeric values for the field used in the table of database. ఈ న్యూమరిక్ డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, దేంట్లో డిస్క్రైబింగ్ ఉంటాయంటే ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్, జీరో టు ఇన్ఫినిటీ నంబర్స్. ఫీల్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద టేబుల్ డేటాబేస్. ఈ డేటాబేస్ లో టేబుల్ రూపంలో ఇలాంటి న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. Numeric data types in a database can be used for storing information such as mobile numbers, roll number, admission, or statement, statistical values, etc. ఈ న్యూమరికల్ డేటాబేస్ ని డేటా టైప్స్ ఈ డేటాబేస్ ఏ విధంగా స్టోర్ చేస్తామంటే ఎలా ఉన్నాయి అంటే, సచ్ అవి మొబైల్ నంబర్స్ కానీ, రోల్ నంబర్స్ కానీ, డోర్ నంబర్స్, ఇయర్ ఆఫ్ అడ్మిషన్ నంబర్స్, ఇయర్ వైజ్ ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్, స్టాటికల్ మీన్స్ అంటే గ్రాఫ్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ దీంట్లో న్యూమరికల్ డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బులియన్ టైప్. Boolean type data is type represents the storage of two values. Boolean data type అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, టూ వాల్యూస్ రిప్రజెంట్స్. ఫస్ట్ వన్ ట్రూ, ఫాల్స్ ఏదైనా ఒకటి. ఇన్ దిస్ బూలియన్, జీరో రెఫర్స్
నెక్స్ట్ ఇట్ ఈస్ a సింగిల్ బిట్ ఇంటీజర్. దీంట్లో ఓన్లీ సింగిల్ బిట్ ఇంటీజర్ మాత్రమే ఉంటుంది. ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టిడి ఇంటీజర్. టిడి ఇంటీజర్ అంటే ఏమి, దాన్ని ఎలా తీసుకోవాలి? ద టిడి ఇంటీజర్ డేటా టైప్ యాక్సెప్ట్స్ న్యూమరికల్ వాల్యూస్. ఈ టిడి ఇంటీజర్ అంటే ఒక న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ ఇంటీజర్ వాల్యూస్ రేంజ్ బిట్వీన్ 0 to 255. ఈ ఇంటీజర్ వాల్యూస్ అనేది రేంజ్ దేనికి మధ్యలో ఉంటుందంటే 0 నుంచి 255 నంబర్స్ మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సింగిల్ బైట్ ఇంటీజర్. ఇది ఒక సింగిల్ బైట్ ఇంటీజర్. బైట్ అంటే ఏమి, 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. బిట్ అంటే 0 ఆర్ 1 ఎనీ అదర్ ఇస్ వి చూస్. స్క్రీన్ షేర్ అయింది సార్. సార్ అయ్యింది సార్. స్మాల్ ఇంటీజర్. ద స్మాల్ స్మాల్ ఇంటీజర్ న్యూమరికల్ వాల్యూస్. ఈ స్మాల్ ఇంటీజర్ అనేది న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ ఎనీ ఇంటీజర్ వాల్యూ బిట్వీన్ -2 to the power of 15 to 2 to the power of plus 2 to the power of 15 మైనస్. అంటే దీని వాల్యూ 2 to the power of 15 అంటే -32,716. అంటే రేంజ్ వాల్యూ, ఈ రెండింటి మధ్యలో రేంజ్ వాల్యూ ఉంటుంది. ఏదంటే స్మాల్ ఇంటీజర్ -32,768 నుంచి 32,767. దిస్ ఇస్ ప్లస్ ఇంటీజర్ వాల్యూ. ఇన్ దిస్ టైప్ ద స్టోరేజ్ సైజ్ ఈజ్ 2 bytes. ఇందులో 2 స్టోరేజ్ బైట్స్ మాత్రమే స్టోరేజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఇంటీజర్. ఇంటీజర్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటీజర్ డేటా టైప్ యాక్సెప్ట్ న్యూమరికల్ వాల్యూస్. అంటే దీంట్లో న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇంటీజర్ డేటా టైప్. ఇట్ స్టోర్స్ ఎనీ ఇంటీజర్ వాల్యూస్. దీని రేంజ్ ఎలా ఉంటుందంటే -2 to the power of 31 to +2 to the power of 31 -1. అంటే దాని వాల్యూ వచ్చేసి మనకు ఈ రేంజ్ మధ్యలో ఉంటుంది. ఓకే. ఇన్ దిస్ టైప్ ద డేటా స్టోరేజ్ సైజ్ ఈజ్ 4 bytes. ఇంటీజర్ లో 4 bytes స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఇంటీజర్. ద బిగ్ ఇంటీజర్ డేటా టైప్ యాక్సెప్ట్స్ న్యూమరికల్ వాల్యూస్. దీంట్లో బిగ్ ఇంటీజర్ అనే న్యూమరికల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ ఎనీ ఇంటీజర్ వాల్యూస్. ఇది ఒక రేంజ్ ఎలా ఉంటుందంటే బిగ్ ఇంటీజర్ కి -2 to the power of 63 నుంచి -2 to +2 to the power of 63 -1 వరకు ఉంటాయి. ఇన్ దిస్ టైప్ ద స్టోరేజ్ సైజ్ ఈజ్ 8 bytes. దీంట్లో స్టోరేజ్ సైజ్ వచ్చేసి 8 bytes ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సార్ న్యూమరిక్ డేటా టైప్. ద న్యూమరిక్ డేటా టైప్ యాక్సెప్ట్స్ న్యూమరికల్ వాల్యూస్. న్యూమరిక్ డేటా టైప్ అంటే న్యూమరికల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ ద సైజ్ ఈజ్ 5 to 17 bytes. అంటే దీని స్టోరేజ్ సైజ్ వచ్చేసి 5 నుంచి 17 bytes వరకు స్టోరేజ్ సైజ్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ డెసిమల్ టైప్. డెసిమల్ టైప్ అంటే ఏం లేదండి, ఒక డాట్స్ తర్వాత రైట్ సైడ్కు కొన్ని నంబర్స్ అని యాడ్ అవుతాయి. ఎలా దీన్ని రిప్రజెంట్ చేస్తామంటే డెసిమల్ టైపు. ద డెసిమల్ డేటా టైప్ యాక్సెప్ట్స్ న్యూమరికల్ వాల్యూ. ఈ డెసిమల్ డేటా అనేది న్యూమరికల్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. విచ్ మే డిఫైన్ ద ప్రిసిషన్. అంటే దీంట్లో 2 డేటా టైప్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే డిక్లేర్ చేస్తున్నాయంటే ఫస్ట్ వన్ ప్రిసిషన్ అండ్ స్కేల్. దీంట్లో ఇవి రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్, ప్రిసిషన్ అండ్ స్కేల్. ప్రిసిషన్ అంటే ఏం లేదు, certain number of digits, count the digits. It indicates the number of digits and a decimal places to the right of the decimal place. అంటే precision అంటే count the number of digits and scale is nothing but a
రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్, రైట్ సైడ్ నుంచి మనకు డెసిమల్ పాయింట్ ఎన్ని నంబర్స్ తర్వాత తీసుకోవాలని డెసిమల్ పాయింట్ రిప్రజెంట్ చేస్తుంది. ద స్కేల్ ఫర్ డెసిమల్ క్యాన్ బి లార్జర్ దాన్ ద ప్రెసిషన్. అంటే మనం ఎంత నంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా ఆ ప్రెసిషన్ వాల్యూ కన్నా డెసిమల్ వాల్యూని తక్కువగానే చూపిస్తుంది. సింటాక్స్ ఎలా ఉంటుందంటే డెసిమల్ ఇన్ ద పారాసిస్ టీ కమా ఎస్. టీ మీన్స్ ప్రెసిషన్ అండ్ ఎస్ మీన్స్ స్కేల్. ఎగ్జాంపుల్ డెసిమల్ ఒక 2 నంబర్స్ పారాంథసిస్ లో తీసుకుంటే 14,15. 14 మీన్స్ ప్రెసిషన్. 14 అంటే నంబర్ ఆఫ్ ద ఇన్ ద డిజిట్స్, కౌంట్ ద నంబర్స్, కౌంట్ ద డిజిట్స్. 1 ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 అప్ టు 4 వరకు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 40 నంబర్స్ ఉంటాయి. దీంట్లో మనం డెసిమల్ ఎలా యూజ్ చేయాలంటే ఫ్రమ్ ద రైట్ సైడ్ 5 నంబర్స్, ఇక్కడ మనకు స్కేల్ అనేది 5 ఉంది కాబట్టి రైట్ సైడ్ లో 5 డిజిట్స్ తర్వాత డెసిమల్ అనేది కౌంట్ అవుతుంది మనకు. అక్కడ మనం డెసిమల్ అనే డాట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రియల్ టైప్ డేటా. ఓకే, వాట్ ఈస్ ద రియల్ డేటా టైప్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే ద రియల్ డేటా టైప్ యాక్సెప్ట్స్ అప్రాక్సిమేట్ న్యూమరికల్ వాల్యూస్ అప్ టు ప్రెసిషన్ ఆఫ్ 64. అంటే దీంట్లో అప్రాక్సిమేట్గా అంటే దాదాపుగా 64 నంబర్ ఆఫ్ కౌంట్స్ ఉండేటట్టు మనకు ఈ ప్రెసిషన్ వాల్యూని చూపిస్తుంది. దీంట్లో రియల్ టైప్ మనకు వచ్చేసి ఇంటీజర్ రేంజ్ ఎలా ఉంటుంది 2 to the power of -1074 నుంచి 2 minus 2 to the power of in the parenthesis and into 2 to the power of 1023. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎలా ఉంటాయి అంటే మనకు నెగిటివ్ అంటే -2 3 4 దీంట్లో నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ అవుతాయి దీంట్లో రియల్ టైప్ డేటా వాల్యూలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోట్ టైప్. ఈ ఫ్లోట్ డేటా అనేది ఎలా అప్రాక్సిమేట్గా ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్ రియల్ టైప్ డేటా వాల్యూ మాదిరిగానే ఫ్లోట్ టైప్ డేటా వాల్యూ ఉంటుంది. ఈ ఫ్లోట్ టైప్ డేటాలో మనకు అంటే దీంట్లో మనకు ఫ్రాక్షన్ ఉంటాయి అన్నమాట. దీంట్లో అంటే ఫ్లోట్ టైప్ డేటా టైప్లో మనకు ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ డేటా టైప్. ఈ డబుల్ డేటా టైప్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు అప్రాక్సిమేట్గా న్యూమరికల్ వాల్యూస్నే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రిసిషన్ వాల్యూ ఎంత ఉండాలంటే 64 అప్ టు 64 వరకు మాత్రమే తీసుకుంటుంది. నో పారామీటర్స్ ఆర్ రిక్వైర్డ్ వెన్ డిక్లేరింగ్ ఏ డబుల్ ప్రిసిషన్ డేటా టైప్. దీంట్లో పారామీటర్స్ అవసరం లేదన్నమాట డిక్లేర్ చేయడానికి. నెక్స్ట్ దీంట్లో ఇంటీజర్ రేంజ్ నెక్స్ట్ వన్ డేట్ టైప్ అనేది ఎలా ఉంటుంది అంటే ద డేట్ డేటా టైప్ యాక్సెప్ట్స్ డేటా టైప్ లో నో పారామీటర్స్ రిక్వైర్ తీసుకోదు. డిక్లరింగ్ డేటా టైప్, ఆ డేటా టైప్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏ డేటా టైప్ వాల్యూ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఫామ్. ఏ ఫామ్ లో ఉంటుందంటే డిడి ఎంఎం వైవైవి అంటే డేట్ మంత్ అండ్ ఇయర్. the 4 digits, ఇయర్ ఈజ్ నథింగ్ బట్ 4 digits. హవెవర్ పాయింట్ ఎలా తీసుకుంటుందంటే మనం డేటా టైప్లో డేట్ డేటా టైప్లో ఫర్ ఎగ్జాంపుల్ 0 to 0499 ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోవచ్చు మనం. అంటే ఇయర్ అనేది కంపల్సరీగా 4 digit అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టైం డేటా టైప్. ఈ టైం డేటా టైప్లో ఎలా ఉంటుంది అంటే ద టైమ్ డేటా టైప్ యాక్సెప్ట్స్ టైం వాల్యూస్ నో పారామీటర్స్ రిక్వైర్డ్. దీంట్లో ఏ నంబర్స్ ఇవ్వకుండా కూడా తీసుకోనమాట, 0 అనేది రిక్వైర్ చేయాలి. అది ఎలా అంటే డ్యూరింగ్ డేటా టైం డేటా టైప్లో మనకు ఈ టైం డేటా టైప్ ఏ విధంగా స్పెసిఫై చేస్తుందంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్.
ఫర్ ఎగ్జాంపుల్గా మనకు డైలీ లైఫ్లో మనము వాల్ క్లాక్ చూస్తుంటాం. అది ఎలాంటిదంటే డాట్ మ్యాట్రిక్ క్లాక్ అనమాట. కింద మనకు ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తూ ఉంటే ఇది మనకు ఐడెంటిఫై అవుతుంది 11:5:50. ఈ 11 అనేది అవర్స్, 05 అనేది మినిట్స్, 50 అనేది సెకండ్స్లో తీసుకుంటుంది. మనం ఎక్కడైనా ఈ డిజిటల్ క్లాక్ అని మనం యూజ్ చేస్తే మనకి ఈజీగా ఈ టైప్ డేటా టైప్ అనేది మనం యూజ్ అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ స్టాంప్ డేటా టైప్. ఇది ఎక్కడ మనకు దీంట్లో వచ్చేసి ద టైమ్ స్టాంప్ డేటా టైప్ యాక్సెప్ట్స్ టైమ్ స్టాంప్ వాల్యూస్. దీంట్లో టైం అంటే ఒక స్టాంప్ రూపంలోనే ముద్రించబడి ఉంటుంది వాల్యూస్ అనేది. అవి ఎలా కాంబినేషన్లో ఉంటాయి అంటే డేట్, మంత్, ఇయర్ అండ్ అవర్స్, మినిట్స్, సెకండ్. మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఏదైనా ఆధార్ కార్డులో తీసుకున్నప్పుడు మనం ఐరిస్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేయాలనుకోండి, దాంట్లో మనకు ఒక ప్రింట్అవుట్ ఇచ్చేటప్పుడు వేలిముద్రలు వేసినప్పుడు దాంట్లో ఉండే డేట్, మంత్, ఇయర్, అవర్స్, మినిట్స్, టైం అన్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్నాలెడ్జ్మెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇది ఎలా ఎక్కడ చూసుకోవాలంటే ఆధార్ కార్డులో మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇవన్నీ కూడా న్యూమరికల్ డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా న్యూమరికల్ డేటా టైప్స్. ఆల్ఫా న్యూమరికల్ డేటా టైప్స్ నథింగ్ బట్ బోత్ లెటర్స్ అండ్ నంబర్స్ ను కూడా డిస్క్రిప్షన్ అవుతుంది అన్నమాట. దీంట్లో మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1A 2B అండ్ 3C అండ్ ఆల్సో రఘు 415 ఇలా మనం ఈ డేటా టైప్స్ ని యూజ్ చేయొచ్చు. ఆల్ఫా నంబర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో నంబర్స్ కూడా యాక్సెప్టబుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 4 ఉన్నాయి. దాంట్లో వచ్చేసి లాంగ్ వర్క్యార్, క్యారెక్టర్, వర్క్యార్ అండ్ వర్క్యార్ ఇగ్నోర్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి లాంగ్ వర్క్యార్. దీంట్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే మనము మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలంటే 8 క్యారెక్టర్స్ ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది లాంగ్ వర్క్యార్లో. నెక్స్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ డేటా టైప్ యాక్సెప్ట్స్ క్యారెక్టర్ స్ట్రింగ్స్. ఈ క్యారెక్టర్ టైప్లో ఓన్లీ యాక్సెప్ట్స్ క్యారెక్టర్ స్ట్రింగ్స్, టెక్స్ట్ మాత్రం యూజ్ చేయవచ్చు. అండ్ ఆల్సో నంబర్స్ కూడా తీసుకోవచ్చు అనుకోండి. ద లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ స్ట్రింగ్స్ ఇస్ ఫిక్స్. ఈ క్యారెక్టర్లో ఫిక్స్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఇన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలని. ఇట్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ డేటా టైప్. మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం డేటా టైప్ అంటే క్యారెక్టర్ ఇన్ ద పారాంథసిస్ యూజింగ్ n. n మీన్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ద డిఫాల్ట్ లెంత్ ఈజ్ 1. మనం ఒకవేళ దాంట్లో క్యారెక్టర్స్ నంబర్స్ తీసుకోలేదు అనుకోండి, అది డిఫాల్ట్గా ఎంత తీసుకుంటుంది అంటే లెంత్ 1 తీసుకుంటుంది. నోట్ ఓకే. క్యారెక్టర్ 0 ఈజ్ నాట్ అలౌడ్. దీంట్లో క్యారెక్టర్ అనేది 0 అని తీసుకోవద్దు. సేమ్ as లాంగ్ వర్క్. అంటే వర్క్ అండ్ లాంగ్ వర్క్ బోత్ సేమ్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నారు. స్పెసిఫైడ్ లెంత్. ఎగ్జాంపుల్గా వచ్చేసి వర్క్ క్యార్ 50 అంటే 50 క్యారెక్టర్స్ వరకు ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వర్క్ క్యార్ ఇగ్నోర్ కేస్. అంటే దీంట్లో ఏమి ఇగ్నోర్ చేయదు అంటే ఇట్ స్టోర్స్ అప్ టు ద స్పెసిఫైడ్ లెంత్. దీంట్లో మనం స్పెసిఫై చేసిన లెంత్ ఎంత ఉంటుందంటే కంపారిజన్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. అంటే దీంట్లో కేస్ సెన్సిటివ్ అనేది ఉండదు. అంటే క్యాపిటల్స్ యూజ్ చేయొచ్చు, యాజ్ యూజువల్ స్మాల్ లెటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బైనరీ టైప్. Binary data types are used to store kind of binary data like అంటే ఈ బైనరీ డేటా టైప్లో ఏవేవి యాక్సెప్టబుల్ అవుతాయంటే ఇమేజెస్ కానీ, వర్డ్ ఫైల్స్ అండ్ ఎక్సెల్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ అండ్ ఆల్సో టెక్స్ట్ ఫైల్స్ కూడా యాక్సెప్టబుల్ అవుతాయి బైనరీ డేటా టైప్లో. ఇన్ జనరల్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఒక ఫార్మాట్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బైనరీ డేటా టైప్ కింద తీసుకోవచ్చు. ఈ బైనరీ డేటా టైప్స్ ఏవి ఉన్నాయంటే బైనరీ డేటా టైప్స్, వర్క్యార్ బైనరీ టైప్స్ అండ్ ఆర్ సిమిలర్ క్యారెక్టర్ డేటా టైప్స్. అంటే ఇంతకుముందు మనము ఆల్ఫా న్యూమరిక్ అంటే వర్క్యారు, లాంగ్ వర్క్యారు, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ యాజ్ యూజువల్గా ఈ బైనరీ డేటా టైప్లో కూడా సేమ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అదర్ డేటా టైప్స్ ఏమున్నాయి
దీంట్లో వచ్చేసి ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రెండు ఉంటాయి. ప్రైమరీ కీని ఎలా యూజ్ చేయాలి ఇన్ ద డేటాబేస్? ప్రైమరీ కీ అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా యూజ్ చేస్తాం? ప్రైమరీ కీ ఈజ్ ఎ యూనిక్ వాల్యూ. ప్రైమరీ కీ ఒకే ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే వాల్యూ దట్ ఐడెంటిఫై ఏ రికార్డ్. ఒక రికార్డులో ఈజీగా మనం ప్రైమరీ కీని ఐడెంటిఫై చేయొచ్చు. టేబుల్ విత్ నో నల్ వాల్యూస్. దీంట్లో 0 వాల్యూస్ కానీ లేకుంటే ఎంటీ గానీ పెట్టది యాక్సెప్ట్ చేయదన్నమాట. యాక్సెప్ట్ చేయకూడదు. ఈ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. ఈ టేబుల్ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏదో ఒక కాలమ్ని మనము ప్రైమరీ కీగా యాక్సెప్టబుల్ అవుతుంది. దాంట్లో ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. ప్రైమరీ కీ ఇస్ ద డేటా ఇన్ ద డేటాబేస్ టేబుల్ ఇస్ ఫిజికలీ ఆర్గనైజ్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఈ ప్రైమరీ కీలో ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనకు డేటాబేస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆర్గనైజ్ సీక్వెన్స్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ప్రైమరీ కీ. ప్రైమరీకి మనకి ఎగ్జాంపుల్ గా చూడాలంటే కింద ఒక టేబుల్ క్రియేట్ చేశాను. మనకు ఆ ప్రైమరీకి ఎలా ఉంటుందంటే ఆ కాలమ్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, అడ్రస్ అనేది తీసుకున్నాం కదా. దీంట్లో ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి కదా. ఈ డిపార్ట్మెంట్ లో ఉండే నేమ్స్ అన్ని కూడా ఏవైతే ఐడెంటిఫై అవుతాయో అవన్నీ కూడా ప్రైమరీ కింద కాలమ్స్ తీసుకుంటున్నాం. ప్రైమరీ కీ కింద కాలమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీ. ఓకే, ఫారెన్ కీ అనేది ఎలా ఉంటుంది అంటే దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు? ఫారెన్ కీ ఈజ్ ఐడెంటికల్ టు ప్రైమరీ కీ. foreign key the purpose of foreign key is a column that's a primary key field is another table. Two tables తీసుకున్న తర్వాత ఫస్ట్ టేబుల్ ఏదైతే ప్రైమరీ కీ ఉంటుందో సెకండ్ టేబుల్ కూడా అదే కాలమ్ ని మనం ఫారెన్ కీగా చేంజ్ చేసుకోవాలి. ఫారెన్ కీ కంటైన్స్ మల్టిపుల్ వాల్యూస్. ఈ ఫారెన్ కీలో మల్టిపుల్ నల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది కూడా. we can have more than one foreign key in a table. ఈ టేబుల్లో మనము ఒక కాలం కాదు నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా మనం ఫారెన్ కీగా రెఫర్ చేసుకోవచ్చు. we can manually create an index foreign key. మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి ఈ ఫారెన్ కీ అనేది. మనం ఇక్కడ దీంట్లో ఫస్ట్ టేబుల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడిలో DD01 ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఐడీస్. ఇది ఫస్ట్ టేబుల్లో దీన్ని మనం ఏం చేసుకున్నాము, ప్రైమరీ కీగా తీసుకున్నాము. అండ్ అనదర్ టేబుల్లో ఇది వచ్చేసి ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనం ఏదైతే డిపార్ట్మెంట్ ఐడి తీసుకున్నామో దీనికి ఎంప్లాయీస్ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్స్ అండ్ అడ్రస్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఆ టేబుల్లో ఏదైతే ప్రైమరీగా కీ తీసుకున్నామో అదంతా కూడా ఫారిన్ కీగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ఈ ప్రైమరీ కీకి ఫారిన్ కీకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రైమరీ కీ అండ్